ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయక వ్రతకల్పము ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పూజా సామాగ్రిని అంతటిని ఒకచోట సిద్ధం చేసుకుందాం. పసుపు, కుంకుమ, తమలపాకులు, అగరవత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, వినాయకుని మట్టి ప్రతిమ లేక విగ్రహము, పంచామృతము అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అన్నీ కలిపినది, దీపములు, తైలం, నెయ్యి, వస్త్రములు ప్రతితో చేయవచ్చు, మధుపర్కాలు ప్రతితో చేయవచ్చు, యజ్ఞోపవీతం ప్రతితో చేయవచ్చు. పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలను. ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణ కుంభములో అంటే వెండి లేదా రాగి లేదా ఇత్తడి చెంబులో క్రొత్త బియ్యం వేసి వినాయకుని విగ్రహము పెట్టి అలంకరించండి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేత గడ్డి ఆకులు, వివిధ రకాల పువ్వులు, పళ్ళు, పాలవెల్లి, గొడుగు, మహానైవేద్యం, నేతితో చేసిన 12 రకాల వంటకాలు, వీలు కాకపోతే వారి శక్తి కొలది రకరకాల పిండి వంటలు చేయవచ్చు. తర్వాత మంచినీటితో గ్లాసులో పువ్వు, ఉద్దరణ అంటే చెంచా ఉంచుకోవాలి. ముందుగా ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేసి 3 సార్లు నీటిని లోనికి పుచ్చుకొని ఈ క్రింది కేశవనామాలు చెప్పండి. కేశవనామాలు: ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు వినాయక ప్రార్థన. సుముఖ చైకదంతచ్చ కపిలో గజకర్ణకః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్యన జాయతే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితోయః సురైరపి సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. ప్రాణాయామః. ఓం దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూం ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మర్భువః సువరో. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే. మీరుండే ప్రదేశం పేరు చెప్పుకోండి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శుభ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్యాం శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీ పేర్లు చెప్పుకోండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం
సమస్త దురితోపశాంతర్యం సమస్త మంగళవ్యాప్తర్యం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తదంగత్వేన కలశపూజాం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ కలశస్యో పరిహస్త నిదాయ. పంచపాత్రయందుల నీటిని తాకవలేను. కుంకుమ గంధం బొట్లు కలశానికి పెట్టి కలశానికి అక్షింతలు అద్ది కలశంలో ఒక పువ్వు వేసి కలశం మీద చేయి ఉంచండి. కలశ పూజ. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతాః కుక్షౌ తుస్సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాः. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవమండపమాత్మానం సంప్రోక్ష. కలశమందలి జలములో పువ్వులు తీసుకుని పూజా వస్తువుల మీద దేవుని మీద మీ నెత్తి మీద చల్లుకోండి. తదంగత్వేన వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. ప్రాణప్రతిష్ఠ. అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జో కృషేసు సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వతి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన జింబేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ ఆవకుంఠితో భవ స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. పూజా విధానం. భవ సంచిత పాపౌషు విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాష్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మా ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి. వినాయకుని ధ్యానించండి. అత్ర గచ్చ జగద్వంద్య సురరాజార్చితే సర్వ అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి. వినాయకునికి స్వాగతం చెప్పండి. మౌక్తికై పుష్పరాగైశ్చ నానా రత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయకం ఆసనం సమర్పయామి. వినాయకునికి ఆసనం చూపి అక్షింతలు వేయండి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్యం మాయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుక్తం. శ్రీ వరసిద్ధి వినాయకం ఆర్జ్యం సమర్పయామి. వినాయకునిపై నీళ్లు చల్లండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన. శ్రీ వరసిద్ధి వినాయకం పాద్యం సమర్పయామి. వినాయకునిపై నీళ్లు చల్లండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణ చమనం దేవ తుభ్యం దత్తం మాయప్రభో. శ్రీ వరసిద్ధి వినాయకం ఆచమనీయం సమర్పయామి. వినాయకునిపై నీళ్లు చల్లండి. దధి క్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహానేదం గజవక్త్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకం మధుపర్కం సమర్పయామి. వినాయకునికి మధుపర్కాలు ఇవ్వండి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. శ్రీ వరసిద్ధి వినాయకం పంచామృత స్నానం సమర్పయామి. వినాయకునిపై పంచామృతం చల్లండి. యా ఫలినీర్యా అఫలా అపుష్పా యాచ పుష్పినీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంక్త సహ. శ్రీ వరసిద్ధి వినాయకం ఫలోదకేన స్నాపయామి. వినాయకునిపై నీళ్లు చల్లండి. గంగాది సర్వతీర్థేభ్య ఆహురుతైర మలైర్జలై స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకం శుద్ధోదక స్నానం కారయామి. వినాయకునిపై నీళ్లు చల్లండి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ.
శ్రీ వరసిద్ధి వినాయకం వస్త్రయుగ్మం సమర్పయామి. వినాయకునికి వస్త్రం సమర్పించండి. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ వరసిద్ధి వినాయకం యజ్ఞోపవీతం సమర్పయామి. వినాయకునికి యజ్ఞోపవీతం సమర్పించండి. చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ ధారయామి. వినాయకునికి గంధం పూయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్థండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకం అలంకారార్థం అక్షతాన్ సమర్పయామి. వినాయకునిపై అక్షింతలు వేయండి. సుగంధాని చ పుష్పాని జాజీకుందముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహాణ నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకం పుష్పై పూజయామి. వినాయకునిపై పూలు వేయండి. అదాంగ పూజ. గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్బౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. అకువాహనాయ నమః ఊరు పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాదాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణి అంగాని పూజయామి. ఏకవింశతి పత్ర పూజ. సుముఖాయ నమః మాచీపత్రేణ పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రేణ పూజయామి. ఉమాధిపాయ నమః బిల్వపత్రేణ పూజయామి. గజాననాయ నమః దోర్వాయుగ్మేన పూజయామి. హరసూనవే నమః దుత్తూరపత్రేణ పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రేణ పూజయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రేణ పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రేణ పూజయామి. ఏకదంతాయ నమః చోతపత్రేణ పూజయామి. వికటాయ నమః కరవీరపత్రేణ పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రేణ పూజయామి. వటవే నమః దాడిమీపత్రేణ పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రేణ పూజయామి. పాలచంద్రాయ నమః మరువకపత్రేణ పూజయామి. హేరంబాయ నమః సింధువారపత్రేణ పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రేణ పూజయామి. సురాగ్రజాయ నమః గణకీపత్రేణ పూజయామి. విభవక్త్రాయ నమః అశ్వత్థపత్రేణ పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రేణ పూజయామి. కపిలాయ నమః అర్కపత్రేణ పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రై పూజయామి. అష్టోత్తర శతనామావళి. ఓం గం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పోతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచ్చిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతననాయ నమః. ఓం సర్వరేప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్తే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాత్రేయాయ నమః. ఓం గజస్తుత్యాయ నమః. ఓం భక్త విఘ్న వినాశనాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం స్వర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మ విదుత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః.
ఓం బీజపూరఫలాసక్తాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం విద్యుత్ప్రియాయ నమః. ఓం వేతభయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రినే నమః. ఓం ఇక్షుచాపభృతే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతే నమః. ఓం స్తుతిహర్షితాయ నమః. ఓం కులాద్రిభేత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మషనాశాయ నమః. ఓం చంద్రచూడామణయే నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహారిణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం ఆశ్రితాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తివాంఛితదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్య సుఖదాయ నమః. ఓం సచిదానంద విగ్రహాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం దమాయుతాయ నమః. ఓం దయాయుతాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః. ఓం ప్రమత్త దైత్య భయదాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం విబుధేశ్వరాయ నమః. ఓం రమార్చితాయ నమః. ఓం విదయే నమః. ఓం నాగరాజ యజ్ఞోపవేతవతే నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం త్రైకర్త్యే నమః. ఓం సామఘోషప్రియాయ నమః. ఓం పరస్మై నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం అగ్రజ్ఞే నమః. ఓం ధీరాయ నమః. ఓం వాగీశాయ నమః. ఓం సిద్ధిదాయకాయ నమః. ఓం దూర్వాబిల్యప్రియాయ నమః. ఓం అవ్యక్తమూర్తయే నమః. ఓం అద్భుతమూర్తిమతే నమః. ఓం శైలేంద్ర తనయోత్సంగ కేలనోత్సుకమానసాయ నమః. ఓం స్వలావణ్య సుధాసారజిత మన్మద విగ్రహాయ నమః. ఓం సమస్తజ గదాధారాయ నమః. ఓం మైనే నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం హృష్ణాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఉపచారాలు: దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ధూపమాగ్రాపయామి. అగరవత్తులు వెలిగించండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాణ మంగళం దీప మీషపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. దీపం దర్శయామి. దీపం వెలిగించండి. సుగంధాన్ సుకృతాం చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ శనముద్గైః ప్రకల్పితాన్ భక్త్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మాయాదత్తం వినాయక. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. మహానైవేద్యం సమర్పయామి. వంటకాల మీద పిండి వంటల మీద నీళ్లు చల్లి నైవేద్యం పెట్టండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం సున్నం వక్కలతో పెట్టండి. సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. సువర్ణ పుష్పం సమర్పయామి. దేవునికి పుష్పాలు సమర్పించండి. గురుతవర్తి సహస్రైచ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మాయాదత్తం గృహాణ వరదోభవ. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. దేవునికి హారతి పట్టి నీళ్లు చల్లండి. దూర్వాయుగ్మ పూజ. ప్రతినామానికి గరికపోసల జతతో అంటే 2 లేత గడ్డి ఆకులతో ఈ విధంగా పూజ చేయండి. గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. అగువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. విభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. గణాధిప సమస్తేస్తు ఉమాపుత్రాగణాసన వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషికవాహన కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిం. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. దేవుని పూలతో అలంకరించండి.
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దేవునిపై పువ్వులు వేసి ప్రదక్షిణ చేయండి. అర్జ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. పునరర్ఘ్యం సమర్పయామి. దేవుని ముందు పళ్ళెంలో వదలండి. వినాయక ప్రార్థన. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చేతిలో పూలు అక్షింతలు పట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఇలా చదవండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. విఘ్నేశ్వరుని కథ. చేతిలో అక్షింతలు పట్టుకుని భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని కథ వినండి లేదా చదవండి. సూత మహాముని సౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు. పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడు శివుని కొరకు ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త ఏమి నీ కోరిక అని అడుగగా, స్వామి నీవు ఎల్లప్పుడూ నాలోనే ఉండాలి అని కోరాడు. భక్త సులభుడైన శివుడు గజాసురుని కడుపులో ప్రవేశించి చల్ల కదలకుండా ఉన్నాడు. కొన్నాళ్లకు పార్వతీదేవికి ఈ వార్త తెలిసి చాలా విచారించి వెంటనే విష్ణుమూర్తిని ప్రార్థించి విషయం వివరించింది. ఓ దేవదేవ, అంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుడి బారి నుంచి రక్షించారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఆలోచించాలి అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించేశాడు. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసురుని ఓడించడానికి గంగిరెద్దు మేళమే సరి అయినదిగా భావించాడు. నందిని గంగిరెద్దుగా ముస్తాబు చేసి బ్రహ్మాది దేవతలను కూడా ఒక్కో వాద్యం వాయించమని చెప్పి తాను కూడా చిరుగంటల సన్నాయి తీసుకున్నాడు. అందరూ కలిసి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయించుతూ నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. విష్ణుమూర్తి, ఇది శివుని వాహనమైన నంది, అది శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇచ్చే అన్నాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, రాక్షసులను చంపే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యమని గ్రహించి శివుడితో, నా శిరస్సు లోకమంతా పూజించేలాగా చెయ్యి, నా చర్మము ధరించు అని వేడుకున్నాడు. విష్ణుమూర్తి అతనికి అభయహస్తమిచ్చి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇలా అపాత్రదానం చేయకూడదు, దుష్టులకు ఇలాంటి వరాలు ఇస్తే పాముకు పాలు పోసి పెంచినట్టు అవుతుంది అని చెప్పాడు. విష్ణువు తదితరులు వైకుంఠానికి, శివుడు నంది కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని సంతోషించి తలారా స్నానం చేయించడానికి నలుగు పెట్టుకుని ఆ నలుగుతో ఒక బాలును తయారు చేసి అతనికి ప్రాణం పోసి ద్వారం దగ్గర కాపలా ఉంచింది. ఎవరిని రానివ్వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరినే ఎదుర్కొని తల్లి ఆనతిని నెరవేర్చాడు. ఆ బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు అతని తల నరికేసి లోపలికి వెళ్ళాడు. అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని కోసం ఎదురుచూస్తుంది. శివునికి ఎదురెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడి విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సు పెట్టి బ్రతికించాడు. అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు. అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తిగా కొలుచుకునేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వర్లకు కుమారస్వామి పుట్టాడు. అతని వాహనము నెమలి. అతను మహాబలాశాలి. విఘ్నేశాధిపత్యం. ఒకరోజు దేవతలు, మునులు, మనుష్యులు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి ఒక దేవుణ్ణి కనికరించమని కోరారు.
ఆ పదవికి గజాననుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, మీలో ఎవరైతే ముల్లోకములలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అన్నాడు. దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. గజాననుడు మాత్రం చిన్నబోయిన మొహంతో, తండ్రి, నా బలాబలాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించడం సబబేనా? నేను మీ పాదసేవకుడిని కదా, నా మీద దయతలచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు. అంతటి శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు. సకృన్ నారాయణేత్యుక్త పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, ఇది నారాయణ మంత్రం. ఇది ఒకసారి జపిస్తేనే 300 కల్పాలు పుణ్యనదులలో స్నానం చేసినట్టు అవుతుంది అన్నాడు. షరతు విధించింది తన తండ్రే, తరుణోపాయం చూపించింది తన తండ్రే కాబట్టి ఇంకా నేను గెలవగలనో లేదో, కుమారస్వామి తిరుగుతుంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అన్న శంకలు లేసమాత్రం పెట్టుకోకుండా ఆ మంత్రం మీద పూర్తి నమ్మకం ఉంచి ఆ మంత్రమును భక్తి శ్రద్ధలతో జపించుచు తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు. అక్కడ పాపం కుమారస్వామికి గంగానది మొదలు ఏ నదికెళ్ళినా 3,50,00,000 నదులలో అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించేవాడు. అన్నీ అయి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను, నన్ను క్షమించి అన్నకి ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఆ రోజు అన్ని దేశాలలో విఘ్నేశ్వరునికి భక్తులందరూ అనేక రకాల పిండి వంటలు సమర్పించుకున్నారు. కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు, ఎన్నో పిండి వంటలు సమర్పించారు. విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్లగలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకి కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి నమస్కారం పెట్టబోతే తన వల్ల కాలేదు. చేతులు అసలు నేల కాంతేనా, పొట్ట వంగితేనా? ఇక్కడ ఇతనిలా అవాస్తు పడుతుంటే శివుని శిరస్సు మీద ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడు. నరుడి కంటికి నల్లరాయి పగులుతుందంటారు. అతను చూపు సోకి వినాయకుడి పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వచ్చేశాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. పార్వతీదేవి దుఃఖించుచు చంద్రుని శపించింది. ఒరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు. ఆ సమయంలోనే సప్తఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణాలు చేస్తున్నారు. అగ్నిదేవుడు ఆ ఋషి భక్తులను చూసి మోహించాడు. కానీ ఋషుల శాపాలకి భయపడ్డాడు. అతని కోరిక గ్రహించిన అతని భార్య ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపము ధరించి అతనికి ప్రియము చేసింది. ఋషులది చూసి తమ భార్యలేనని భావించి వాళ్లను వదిలేశారు. దీనికి కారణం వాళ్ళు చంద్రుని చూడటమే. దేవతలు, మునులు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి విన్నవించుకుంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అసలు విషయం తెలుసుకుని ఋషులకు వివరించి వాళ్ల కోపం పోగొట్టాడు. కైలాసమునకొచ్చి పగిలిన విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా, ఓ పార్వతి, నీవిచ్చిన శాపం వల్ల లోకానికే నీ శాపాన్ని ఉపసంహరించు అన్నారు. పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడరాదు అని శాపోపశమనమును కలుగజేసింది. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలా కొన్నాళ్ళు జరిగింది. ద్వాపర యుగంలో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పి చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. ఆ శాపం పొందిన వినాయక చవితి ఈరోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అనేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుని చూడవద్దని చాటింపు వేశాడు. అతనికి పాలంటే ప్రీతి కదా. తనే స్వయంగా పాలు పితుకుదామనుకుని ఆకాశం కేసి చూడకుండా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతుంటే పాలలో చంద్రబింబం కనిపించింది. హతవిధి, నేనేమి నీలాపనిందలు పడాలో కదా అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చాడు. అతని దగ్గర సమంతకమణి ఉన్నది. అది సూర్యవరము వల్ల పొందాడతడు. శ్రీకృష్ణుడు అది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. అది రోజుకు 8 బారువులు బంగారంనిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకుని అతనిని చంపి మణిని తీసుకొని పోతుండగా
జాంబవంతుడనే ఒక భల్లూకము సింహమును చంపి మణిని తన గుహకు తీసుకొని పోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు ఇంకేముంది, మణినివ్వలేదన్న కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడు చంపి మణి తీసుకున్నాడని చాటింపు వేశాడు. శ్రీకృష్ణుడు తను భయపడినట్లుగా నీలాపనిందలు రానే వచ్చాయి. దానిని ఎలాగైనా రూపుమాపాలని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకి భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తుంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది. అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకు లంఘించి యుద్ధం చేశాడు. వాళ్ళిద్దరి మధ్య 28 రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరీ ముష్టి యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి, దేవాదిదేవ, ఆర్త జనరక్ష, నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటి నుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నాను. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామి. నాలో శక్తి క్షీణిస్తోంది, జీవితేచ్ఛ నశిస్తోంది. నా అపచారము మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితం పరం బెరుగును అని పరిపరి విధాల ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి, జాంబవంత, శమంతకమణిని అపహరించానన్న నింద నా మీద వచ్చింది. దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు ఆ మణినిస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని, తన మణి అయిన జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు. తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో, శమంతకమణితో, జాంబవతితో సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాప పరిహారంగా తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా స్వీకరించమని ఆ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు. ఒక శుభముహూర్తమున శ్రీకృష్ణుడు సత్యభామని, జాంబవతిని పెళ్ళాడాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో, స్వామి, మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకుని లాభం పొందారు. మా బోటి అల్పుల మాటేమిటి అన్నారు. శ్రీహరి వారి యందు దయతలిచి భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రమాదవశమున చంద్రదర్శనమైన ఆ రోజు ప్రొద్దున గణపతిని యథావిధిగా పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తమ మీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరుగాక అని ఆనతీయగా దేవతలు మునులు సంతోషించారు. కాబట్టి మునులారా, అప్పటి నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు అన్నాడు సూత మహాముని సౌనకాదిమునులతో. చేతిలోని అక్షింతలు కొన్ని వర్షిద్దు వినాయకుని మీద వేసి మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద వేయండి. ఉద్యాపనం. యజ్ఞేన యజ్ఞమయజంతదేవ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్సంతే యత్ర పూర్వే సాజ్యాసంతి దేవా. దేవుని ఈశాన్య దిశగా కొంచెము కదపండి. సర్వే జనాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం.